హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇంటీజర్కి సంబంధించిన అడిషన్ ఆఫ్ ఇంటీజర్ అనే కాన్సెప్ట్ అండ్ ఎక్సర్సైజ్ 2కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్లీ మనకి వీటి గురించి తెలియాలంటే ఫస్ట్ కొన్ని రూల్స్ అనేవి తెలియాలి. ఆ రూల్స్ ఏంటి అంటే అడిషన్కి సంబంధించిన రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అడిషన్కి సంబంధించిన రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ రూల్ చూడండి. వెన్ ద సైన్స్ ఆర్ సేమ్ యాడ్ అండ్ కీప్ ద సేమ్ సైన్ ఇన్ ఆన్సర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 2 ఇంటీజర్స్ ఇచ్చిండు. ఏంటి 2 + 4 ఈ 2 ఇంటీజర్స్ ఉన్నాయి. ఈ 2కి ఇది పాజిటివ్ ఇంటీజరే కదా, +4 కూడా పాజిటివ్ ఇంటీజరే. సో దీన్ని ఏం చేయమన్నాడు, యాడ్ చేయమన్నాడు. యాడ్ చేయమన్నప్పుడు ఇవి రెండింటికి పాజిటివ్ ఇంటీజర్సే ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 2 + 4 6 అనేది వస్తుంది. ఈ రూల్ ప్రకారం చూడండి, వెన్ ద సైన్స్ ఆర్ సేమ్ యాడ్ అండ్ కీప్ ద సేమ్ సైన్ ఇన్ ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్లో కూడా మనకు +6 అనేది వచ్చింది. సో ఇక్కడ ప్లస్ సింబల్ అనేది పెట్టినా పెట్టకపోయినా ఒకటే. అండ్ నెక్స్ట్ ఇంకో సింబల్ ఏంటి అంటే వెన్ ద సైన్స్ ఆర్ డిఫరెంట్ సబ్ట్రాక్ట్ అండ్ యూజ్ ద సైన్ ఆఫ్ ది లార్జర్ నెంబర్. డిఫరెంట్ సైన్స్ అనేటివి ఉన్నాయనుకో మనకి 2 ఇంటీజర్స్లో, అప్పుడు మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి అండ్ ఆన్సర్లో ఏం పెట్టాలి, ఏదైతే లార్జర్ నెంబర్ ఉంటుందో లార్జర్ నెంబర్కి ఉన్న సైన్ని మనం యాడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకో, ఇప్పుడు ఇక్కడ 4 -4 +2 ఇచ్చిండు. డిఫరెన్స్ అయినాయి కదా, ఇది మైనస్ ఇది ప్లస్. సో మనం ఇక్కడ ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 4 - 2 ఎంత అవుతుంది, 2 ఆన్సర్. అండ్ ఇక్కడ ఏది లార్జర్ నెంబర్, 4ఏ కదా, 4కి ఏముంది ఇక్కడ సింబల్, నెగిటివే కదా, మైనసే ఉంది కదా. సో ఇది ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, -2 అనేది అవుతుంది. ఓకే, అడిషన్ అన్నప్పుడు రెండు ఒకటే సింబల్ ఒకటే సైన్ కలిగి ఉంటే అంటే 3 + 3 ఇలా రెండు పాజిటివ్ ఇంటీజర్స్ అయినప్పుడు దీన్ని అడిషన్ చేయాలి అండ్ సేమ్ సైన్ని పోస్ట్ చేయాలి, మనం అక్కడ పెట్టాలి. నెగిటివ్ డిఫరెంట్ సైన్స్ అనేటివి ఉన్నాయనుకో, అంటే -3 + 2 ఉందనుకో, ఆన్సర్ ఏమవుతుంది, -1. ఈ రూల్స్ అనేవి గుర్తుంటేనే నెక్స్ట్ ఇప్పుడు అడిషన్ అనేది చేయొచ్చు. ఓకే, అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ చూద్దాం మనం ఇప్పుడు. అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్లో టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిండి, ఇవి చేయండి. ఫస్ట్ 4 + 3 సేమ్, ఇక్కడ పాజిటివ్ ఉంది ఇక్కడ పాజిటివ్ ఉంది. సో పాజిటివ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి, అవునా. సో 4 + 3 ఎంత, 7. ఇక్కడ 4 + 2 6, 4 + 1 5, 4 + 0 4. ఇక్కడ చూడండి 4 -1, ఇక్కడ +4 ఉంది -1 ఉంది. ఏం చేయాలి, సబ్ట్రాక్టే కదా చేయాలి, డిఫరెంట్ సైన్స్ యూజ్ చేసాం కదా. సో సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే లార్జర్ నెంబర్ ఏదైతుందో దానికి ఉన్న వాల్యూ పెట్టాలి, దానికి ఉన్న సింబల్ అనేది పెట్టాలని చెప్పా కదా. సో 4 - 1 ఏమవుతుంది, 3. లార్జర్ నెంబర్ ఏంటి ఇక్కడ 4. 4కి ఏం సైన్ ఉంది, పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ +3. ఇప్పుడు నెంబర్ లైన్లో అడిషన్ ఎలా చేద్దామో చూద్దాము. నెంబర్ లైన్ పైన అడిషన్ చేస్తే ఒకవేళ మనం నెంబర్ లైన్కి పాజిటివ్ నెంబర్ కనుక యాడ్ చేసామనుకోండి, మూవ్ టు ద రైట్ సైడ్, ఆ నెంబర్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4కి +3 యాడ్ చేశాడు, 4కి 3 యాడ్ చేస్తే +3 పాజిటివ్ నెంబర్ యాడ్ చేశాడు కాబట్టి రైట్ సైడ్కి మూవ్ అయింది. ఓకే, 4 5 6 7, 4 + 3 ఆన్సర్ ఏమొచ్చింది, ఇక్కడ మనకి 7 అనే ఆన్సర్ వచ్చింది కదా. సో అలా, సో ఈచ్ టైమ్ యూ యాడ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ యూ మూవ్ రైట్ ఆన్ ద నెంబర్ లైన్ పైన పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఒకవేళ మనం నెగిటివ్ నెంబర్ కనుక యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఓకే, నెంబర్ లైన్ పైన పాజిటివ్ నెంబర్ కనుక యాడ్ చేస్తే రైట్ సైడ్, అదే నెగిటివ్ నెంబర్ కనుక యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, దానికి రిలేటెడ్ ఇక్కడ ట్రై దిస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, వాటిని చేయండి. 9 + 7 ఎంత, 16. 9 + 6 ఎంత, 15. 9 + 5 ఎంత, 14. 9 + 4 ఎంత, 13. 9 + 3 ఎంత, 12. 9 + 2 ఎంత, 11. సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏం యాడ్ చేయమని చెప్పాడు, 9కి +2 యాడ్ చేయమని చెప్పాడు కదా. సో 9 అంటే నెంబర్ లైన్ పైన 9 ఎక్కడ ఉంది, ఇక్కడే కదా. 9కి +2 యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఇంకా కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం మనం. నెంబర్ లైన్లో ఇక్కడ ఇది 10 11 ఇది 12 అనుకుందాం. ఓకే, 9 అంటే ఇక్కడే కదా, 2 యాడ్ చేయాలంటే 2 అంటే 2 టైమ్స్ 9కి 2ని యాడ్ చేస్తున్నాం. 2 అనేది పాజిటివ్ ఇంటీజరే కదా. సో పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి, నెంబర్ లైన్కి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. ఇక్కడ 9 1 2, 9 + 2 ఎంత ఆన్సర్ మనకి 11 కదా. సో 9 + 2 అనేది ఆన్సర్ ఎంత వస్తుంది, 11. ఓకే,
నెక్స్ట్ నెంబర్ లైన్లో చూడండి. నెక్స్ట్ ఏంటి, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 అనుకోండి. -1 -2 -3 -4 -5 -6 -7 -8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది ఇక్కడ, 9 + -1 అన్నాడు. అంటే 9కి ఏం యాడ్ చేస్తున్నాడు, -1ని యాడ్ చేస్తున్నాడు. అంటే నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నప్పుడు నెంబర్ లైన్ పైన ఎటు లెఫ్ట్ సైడే కదా మనం మూవ్ అవ్వాల్సింది. ఎన్ని టైమ్స్, 1 టైం, ఎందుకంటే 1ని కదా యాడ్ చేస్తున్నాడు. సో 1 టైం ఇటు మూవ్ అవ్వాలి. మూవ్ అవుతుంది ఆన్సర్ ఎంత, 8. అంటే 9 + -1 = ఆన్సర్ ఎంత, 8. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 9కి -3ని యాడ్ చేస్తున్నాను. 9కి -3ని యాడ్ చేస్తున్నాను. అంటే 3 టైమ్స్ నెగిటివ్ నెంబర్ కాబట్టి 3 టైమ్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3. ఎంత, 9 - 3 ఆన్సర్ ఎంత, 6. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, -1 + 2. -1కి +2ని యాడ్ చేస్తున్నాడు. -1 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడైనా. -1కి +2ని యాడ్ చేస్తున్నాడు. అంటే పాజిటివ్ నెంబర్ని యాడ్ చేస్తుంటే రైట్ సైడ్గా మూవ్ అవ్వాల్సింది. సో 2 టైమ్స్ +2ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ 1 2. ఇక్కడ ఇది 1 అవుతుంది ఆన్సర్. -1 + 2 = ఆన్సర్ ఎంత, 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, -3 -5. -3కి -5ని యాడ్ చేస్తున్నాడు. అంటే -3 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ. -5ని యాడ్ చేస్తున్నాడు. అంటే నెగిటివ్ నెంబర్నే కదా యాడ్ చేస్తున్నాడు. నెగిటివ్ నెంబర్ అంటే లెఫ్ట్ సైడేగా పోవాల్సింది. సో 1 2 3 4 5 టైమ్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతా. ఆన్సర్ ఏమొస్తుంది, -8. -3 -5 = ఆన్సర్ ఎంత, -8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, when you add a positive integer in which direction did you move on the number line. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, నెంబర్ లైన్ పైన పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తే ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అన్నాడు. ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యాం, రైట్ సైడే కదా. సో రైట్. వెన్ యూ యాడ్ ఏ నెగిటివ్ నెంబర్ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ యూ మూవ్ ఆన్ ద నెంబర్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెగిటివ్ నెంబర్ని కనుక నెంబర్ లైన్కి యాడ్ చేస్తే ఎట్ సైడ్ మూవ్ అవుతాం, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాం అంటున్నాడు. లెఫ్ట్ సైడ్, సింపుల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, సంగీత said that each time you add 2 integers the value of the sum is greater than the number. ఈ సంగీత రైట్, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. అంటే సంగీత ఏమంటుందట అంటే ప్రతిసారి నువ్వు 2 ఇంటీజర్స్ని యాడ్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూ ఏదైతే ఉందో ద వాల్యూ వచ్చిన సమ్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ కంటే పెద్దగా అవుతుంది అని అంటుంది. ఒకవేళ సంగీత చెప్పింది రైటా రాంగా అనేది మనల్ని చూడమన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. 2 ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి 7 + 3. 7 + 3 యాడ్ చేస్తే ఎంత, 10. అంటే ఈ నెంబర్స్ కంటే వచ్చిన ఆన్సర్ అనేది పెద్దగానే ఉంది కదా, గ్రేటర్ దెన్నే ఉంది కదా. సో ఈ ఎగ్జాంపుల్ ఓకే. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, -7 + 3 చూద్దాం. -7 + 3 అంటే ఏంటి, ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. అవునా, -4 అవుతుంది ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, -7 -4 అనేది వచ్చింది. అంటే -4 అనేది -7 కన్నా పెద్దదే, కానీ 3 అనేది -4 కంటే పెద్దదా, కాదు కదా. సో అంటే ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నప్పుడు మాత్రమే సంగీత చెప్పింది రైట్ అవుతుంది. మిగతా డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సంగీత చెప్పింది రైట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ అడిషన్స్ ఆన్ ఏ నెంబర్ లైన్. నెంబర్ లైన్ పైన ఈ ఫాలోయింగ్ అడిషన్ని రిప్రజెంట్ చేయమన్నాడు. ఓకే, నెంబర్ లైన్ ఎలా అంటే ఇలా ఉంటుంది మనకి, ఇది కదా రిప్రజెంట్స్ ద ఫాలోయింగ్ అడిషన్ అనే నెంబర్ లైన్. ఫస్ట్ నెంబర్ లైన్ తీసుకోండి, ఇక్కడ మిడిల్లో 0, రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు మనకి ఏం చెప్పాడు అంటే 5 + 7 అన్నాడు. అంటే పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, రైట్ సైడ్గా మూవ్ అవ్వాల్సింది. ఎక్కడ నుంచి, 5 దగ్గర నుంచి. 1 2 3 4 5 6 7 ఇక్కడి వరకు, ఇక్కడ 7 టైమ్స్ వచ్చింది కదా. అంటే పాజిటివ్ సైడ్ వెళ్దాము కాబట్టి యారో అనేది పాజిటివ్ సైడ్ రిప్రజెంట్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది మనకి, ఇక్కడ 5
ప్లస్ 7 అంటే ఎంత 12 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 5 + 2. 5 + 2 అంటే 5 దగ్గర నుండి 2 టైమ్స్ పాజిటివ్ ఇంటీజర్ కదా, ఇక్కడ 2 టైమ్స్ రైట్కి మూవ్ అవ్వాలి. 1 2 ఎంత ఆన్సర్ 7. సో 5 + 2 ఎంత 6. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు 5 + -2 అంటే 5కి -2 నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాడు. నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి కదా. సో 5 దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ ఎంత 2 టైమ్స్ 1 2 ఇట్లా ఇట్ సైడ్ వచ్చింది. ఓకే, 5 + -2 అంటే ఆన్సర్ ఎంత 3. ఓకే, నెక్స్ట్ చూడండి 5 + -7 5కి -7ని యాడ్ చేయమన్నాడు. యాడ్ చేయమంటే ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ కదా. సో 5 ఎక్కడ ఉంది, ఇక్కడ. దీనికి -7 1 2 3 4 5 6 7 ఎంత -2 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, 5కి -7ని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది -2. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే కంప్యూట్ ద ఫాలోయింగ్. కంప్యూట్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అడిషన్ చేయాలి, అడిషన్ సబ్ట్రాక్షన్ చూసి చేద్దాం. ఓకే, సేమ్ సైన్ ఉంటే అడిషన్ అని, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలని చెప్పాను కదా. సో ఇంతకుముందు మనం క్లాస్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా, ఆ రూల్స్ ప్రకారం ఇవి చేద్దాం. 7 + 4 ఇక్కడ 2 పాజిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేసాం కాబట్టి 7 + 4 ఎంత 11. ఇక్కడ ఒకటి పాజిటివ్ ఇంటీజర్ ఉంది, ఒకటి నెగిటివ్ ఇంటీజర్ ఉంది, అవునా. సో 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఏమని సబ్ట్రాక్షన్ చేయాలి. అలాగే ఏదైతే పెద్ద నెంబర్ లార్జ్ నెంబర్ ఉంటుందో దానికి ఉన్న సైడ్ని యాడ్ చేయాలని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి 14 పాజిటివ్ నెంబర్, 6 అనేది నెగిటివ్ నెంబర్. సో 14 - 6 అంటే ఆన్సర్ ఎంత 8. ఇక్కడ లార్జర్ నెంబర్ ఏంటి 14 కదా. 14కి ఏం సైన్ ఉంది పాజిటివ్ సైన్. ఇక్కడ ఏం సింబల్ కనిపిస్తలేదు అంటే అక్కడ పాజిటివ్ సైన్ ఉందని అర్థం. ఓకే, 8 అనేది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్. సో 2 డిఫరెంట్ సైన్స్ కాబట్టి ఏం చేయాలి మైనస్ చేయాలి. 8 - 3 ఎంత 5. ఇక్కడ 11 + 3 2 పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి 11 + 3 ఎంత 14. ఇక్కడ 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, ఏం చేయాలి 9 - 7. 9 - 7 అంటే ఆన్సర్ ఎంత 2. ఓకే, ఇక్కడ సేమ్ డిఫరెంట్ సైన్స్ 14 - 10 ఆన్సర్ ఎంత 4. 13 - 15 13 - 15 ఉంది అంటే ఇక్కడ కూడా 2 డిఫరెంట్ సైన్సే. 13 - 15 అంటే ఆన్సర్ ఎంత 2. ఇక్కడ లార్జ్ నెంబర్ ఏంటి 15. 15కి ఏం సైన్ ఉంది నెగిటివ్ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్లో కూడా మనకి మైనస్ వస్తుంది. ఆన్సర్ అనేది -2 అవ్వద్దు. ఓకే, 4 + -4 2 డిఫరెంట్ సైన్స్ అంటే 4 - 4 4 - 4 అంటే ఆన్సర్ ఎంత 0. ఇక్కడ 10 - 2 8. 100 - 80 అంటే ఆన్సర్ ఎంత 20. సో ఇలాగే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. 100 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి 100 - ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 225 + -145 అన్నాడు. అంటే 2 డిఫరెంట్ సైన్సే కదా. సో 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి మైనస్ చేయాలి. 225 - 145 అంటే ఎంత 8. నెక్స్ట్ 225 + -145 225 - 145 ఎంత 80 -5 + 7 ఎంత 2. ఈ మిగతా 2 సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3కి సంబంధించింది, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి. వీటి గురించి మనం అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన క్లాస్లో ఎక్సర్సైజ్ 2 అండ్ అలాగే అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి కంప్లీట్ అయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.